హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? నేను మీ కాశీ విశ్వనాథ్. ఈరోజు అయితే సండే 27 జూలై 2025. 4 రోజుల క్రితం నేనైతే ఒక వీడియో పెట్టాను. బెంగళూరులో యూపీఐ ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్ అన్నీ బంద్ చేస్తున్నారు అనేసి, నిలిపేస్తున్నారని. ఎందుకంటే టర్న్ ఓవర్ బాగా పెరిగిపోయి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయని. దానిపై ఇంకోసారి క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, వాళ్ళు కస్టమర్స్ ఏదో పేమెంట్ చేస్తున్నారు. ఆ కస్టమర్స్ ఇచ్చిన పేమెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని 5-10 తీసుకొని దాన్ని మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళ అకౌంట్కి చేస్తున్నారు. ఇదంతా ఏమైందంటే మనీ లాండరింగ్ కేసుగా మారిపోతూ ఉంటుంది. అంటే మీకు అర్థమవుతుందా? అంటే మీరు ఒకరికి ఇల్లీగల్గా 10,000 పంపించినాం, 5,000 పంపించినామంటే దానికి ఒక లెక్క ఉండాలి. అలా లేకుండా ఏదో 10కి 20కి మనకేదో వస్తుంది కదా అని చెప్పేసి తెలియని వ్యక్తికి, అన్నోన్ పర్సన్కి మీరు 10,000, 20,000, 5,000 పంపించారంటే కనుక అది మీ అకౌంట్ కిందకే వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నోటీస్లో మీరు ఈ డబ్బు ఎందుకు పంపించారు, ఎవరు పంపించారు, దేనికి పంపించారు అని చెప్పి క్వశ్చన్స్ వేసి దానికి పెనాల్టీ వేస్తారు. ఎంతో తెలుసా? మీరు తీసుకునేది 10 రూపాయలు అయితే వాళ్ళు పెనాల్టీ 50 రూపాయలు వేస్తారు. సో కొంచెం చూసి ఆలోచించి చేయండి. ఇదంతా ఇల్లీగల్ అనమాట. అలా చేయకూడదు అనమాట. గవర్నమెంట్ మనకి ఏం చెప్తుందో యాజ్ పర్ యాజ్ రూల్స్ మనం చేయాలి. సో ఎవరికి పడితే వాళ్ళకి యూపీఐ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్ఫర్స్ అవన్నీ చేయొద్దండి. ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీ సొంతవైతే, మీ సొంతానివైతే మీరు వాడుకొని దానికి లెక్క చూపించుకునే మాదిరిగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయరా, చాలామందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. బాయ్.